అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులపై అయితే దాడికి పాల్పడడం జరిగింది. ఈ దాడిలో ఒక వ్యక్తి అయితే మరణించడం జరిగింది, మరో వ్యక్తి అయితే ఆసుపత్రికి పాలు కావడం జరిగింది. దీనిపై సీరియస్గా ఉన్నటువంటి వేములవాడ పోలీసులు అయితే వారిని అయితే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? అసలు మనకి 15వ తారీఖు రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. నవీన్ అని చెప్పి మన దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. సార్ మా దగ్గర ఈ తోట పని చేయనీకి అని చెప్పి నేను ఇద్దరు శంకర్, రాజేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చిన సార్. వాళ్ళు మార్నింగ్ టెంపుల్ దర్శనం కోసమని పోతే రోడ్డు మిస్ అయిపోతే 4 యువకులు మధ్యమత్తులో తాగి దాడి చేశారు సార్. దాని విషయంలో వాళ్ళకి దెబ్బలు తగిలి అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి ఆ 4 నిందితుల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే మాకు 18 రోజు హాస్పిటల్ నుంచి ఇట్లా రాజేంద్ర అనే వ్యక్తి, మీరు అడ్మిట్ చేసిన రాజేంద్ర అనే వ్యక్తి మరణించడం జరిగిందని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది. వెంటనే మేము మా ప్రత్యేక బృందాలు పెట్టి వాళ్ళని పట్టుకొని నిన్న మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ యువకులు నవీన్, రాకేష్, హర్షక్, మంజునాథ్ అనే ఈ 4 వేములవాడ పట్టణానికి చెందిన యువకులు ఆ రోజు మధ్యమత్తులో వీళ్ళు దొంగలుగా భావించి వీళ్ళ మీద దాడి చేయడం వల్ల రాజేంద్ర అనే వ్యక్తికి తలకు తీవ్రమైన గాయమై రాజేంద్ర అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇటు విషయంలో మేము వేములవాడ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే అర్ధరాత్రి అనవసరంగా రోడ్ల మీద తిరగొద్దని మేము స్పెషల్ పెట్రోలింగ్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అనవసరంగా రోడ్ల మీద తిరిగితే ఇట్లాంటి ఏ విధమైన అల్లలకు పాల్పడినా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. దాడి తీవ్ర స్థాయిలో ఉంది. పోలీసులకైతే సమాచారం ఇవ్వచ్చు అని సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంతేకాకుండా కొంత గంజాయి మత్తులో సైతం ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు కొంతమంది అని సైతం కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది కదా. ఇటువంటి వాటి గురించి ఏం చెప్తారు సార్? గంజాయి దాడి అనేది ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఆ రోజు పండగ సంక్రాంతి ఉండడం వల్ల యువకులు తాగి ఉన్నట్టుగా మాకు తెలిసింది. ఓకే, అంటే ప్రస్తుతం ఇటువంటి ఈ సంఘటనలకు సంబంధించి అయితే యువకులకు కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులకి అయితే ఏం చెప్తారు? ఇప్పుడు మేము మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా రకాల అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ గంజాయి నిర్మూలన కోసం కాలేజీలలో, స్కూళ్ళలో మేము అవగాహన సదస్సులు నిర్వహించడం. ఇవి కాకుండా కూడా వేరే కాకి కిడ్స్ ప్రోగ్రామ్ కానీ, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అందులో భాగంగా మేము ప్రజల్లోకి చాలామంది స్టూడెంట్స్లోకి, యూత్లోకి మేము అనేక రకాల సోషల్ యాక్టివిటీ ద్వారా ముందుకు తీసుకుపోయి ఈ యూత్ అనేది చదువు తర్వాత వాళ్ళ పని తప్పితే ఇట్లా చెడు మార్గాలకు వెళ్లకుండా చాలా రకాల కౌన్సిలింగ్ చేయడం, చాలా రకాల ప్రోగ్రాంలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మేము అంటే మా పోలీస్ శాఖ తరపు నుంచి చేసేదానికి అంటే క్రమక్రమంగా కూడా తగ్గుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మేము అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే అకారణంగా అనవసరంగా రోడ్ల మీద నైట్లో తిరగడాలు ఇట్లాంటివి ఏదైనా చేస్తే చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తాం. మనతో పడితే టౌన్ సిఐ వీరప్రసాద్ అయితే మాట్లాడడం జరిగింది. ఎవరు చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే మాత్రం కఠినంగా శిక్షకు అయితే అర్హులు అవుతారని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ఏదేమైనప్పటికైతే వేములవాడ ఆలయానికి వచ్చినటువంటి మంచిర్యాల నుంచి అయితే ఇక్కడికైతే 2 వ్యక్తులు అయితే రావడం జరిగింది. దాడిలో అయితే ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే 4 అయితే రిమాండ్ చేశాము. అర్ధరాత్రి అయితే ఎవరు బయటకు రావద్దు, ఏదైనా అవసరం ఉంటేనే రావాలి అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే ప్రస్తుతం అయితే వారైతే రిమాండ్కి తరలించినట్లయితే సిఐ చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడ టౌన్లో అయితే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.